ఓం తత్సత్. ఓం విదితాఖిలశాస్త్రసుధాజలధే महितोपनिषत्कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिकमे शरणं भवशङ्करदेशिकमे शरणं. ఓ ఆదిశంకర గురుదేవ, నీవు అమృత సాగరములు అనేడి అఖిల శాస్త్రములను తెలిసిన వాడవు. మహిమాన్వితములైనటువంటి ఉపనిషత్తు వ్యాఖ్యానములకు నిధి వంటి వాడవు. నీ పవిత్ర చరణకమలములను నేను నా హృదయంలో ధ్యానించెదను. ఓ శంకర గురు, నీవే నాకు శరణం. ఓ శంకర గురు, నీవే నాకు శరణ్యము. హరి ఓం తత్సత్. మనం ఆధ్యాత్మిక విద్యలో అద్వైత అమృతాన్ని గ్రోలుతూ సదాముక్తి సుధార్ణవంలో 3వ అధ్యాయంలో అసన్మత నిరాసన చేస్తూ చివరికి వచ్చేసాం. ఏంటంటే, ఎందుకు మనం ఆత్మస్వరూపులమైనప్పటికీ ఇలాగా జీవుడు అని ఎందుకు భావన వస్తున్నది అన్న టాపిక్ వచ్చినప్పుడు దీనికంతటికీ అధ్యాస కారణం అని చెప్పుకున్నాం. అంటే మన స్వరూపము మనకు తెలియని దాని వలన నేనెవడను అన్న విషయము నాకు తెలియకపోయేటప్పటికీ నేను ఇంకొక రకంగా భావిస్తున్నా నా స్వరూపాన్ని. దీన్నే అధ్యాస లేక భ్రాంతి. అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అన్నటువంటి భావన, దీన్నే అధ్యాస అన్నారండి. ఈ భ్రాంతి జ్ఞానం, దీన్నే మిథ్యా జ్ఞానం అని కూడా అంటారు. దీంతో మనం నిజంగానే బంధములో ఇరుక్కుపోయినాం అన్నట్టుగా భావన చేస్తున్నాం. సత్యంగా బంధం అన్నది లేదు. మరి ప్రతి ఒక్కడు నేను జీవుణ్ణి, నేను పుడుతున్నా చేస్తున్నా కష్టాలు పడుతున్నాను అన్నది ఎందుకు ఉందయ్యి అంటే ఇది అధ్యాస అని అధ్యాసను గురించిన వివరణ చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాస ఎట్లా కలుగుతున్నది అసలు అన్న విషయాన్ని ఈరోజు మనం కొద్దిపాటిగా విశ్లేషణ చేసుకుందాం. స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాసక. అదండి స్మృతి రూపంలో, అంటే జ్ఞాపకానికి. అంటే జ్ఞాపకం అంటే ఏంటి? లోగడ ఎప్పుడో మనం చూచిన దానికి, అనుభవించిన విషయం ఉందే జ్ఞానం, అది ఇంకొక దాని యందు కలగడమే అధ్యాస. అంటే గతంలో లభించినటువంటి జ్ఞానాన్ని అంటే గతంలో లభించినటువంటి దాన్ని ఇంకొక దానిపైన ఆరోపించడం. అంటే అధిష్టానం పైన, అసలైనటువంటి ఆధారంగా ఉన్న దానిపైన ఇంకొక లక్షణాలు ఆరోపించడం. ఇక్కడ ముఖ్యంగా ఏమిటి, ఎందుకు కలుగుతున్నదయ్యా అంటే స్మృతి అంటే గతంలో ఉండేటువంటి స్మృతి జ్ఞానం, జ్ఞాపకంతో మనకుంది, మన అనుభవంలో ఉన్నటువంటి జ్ఞానం, అది స్మృతి రూపంగా ఉంది. అంటే ఏంటి, ఇక్కడ పూర్వదృష్టం, ఎప్పుడో చూసాం, అది ఇప్పుడు కనపడుతున్నది, ఇక్కడ ఇలాగా భావనలో వస్తున్నది. ఇది ఈ మిథ్యా జ్ఞానం లేక భ్రమ కలగడానికి కారణం అని అనుకుంటాం. ఇప్పుడు తాడునందు పామును చూసాం, ముత్యపు చిప్పనందు వెండిని చూసాం. ఇదంతా భ్రాంతి లేక అధ్యాస జ్ఞానమే కదా. ఎందుకు అంటే అక్కడ మనకు పాము కనిపించింది. ఏమండి అంటే దేన్ని బేస్ చేసుకొని పాము కనిపించింది? త్రాడును. అప్పటికి ఆ భ్రాంతి జ్ఞానానికి అధిష్టానము మసక చీకట్లో పాము అని మనం భ్రమపడడానికి కారణం త్రాడు. అలాగే మట్ట మధ్యాహ్నప్పుడు సముద్రపు ఒడ్డునో ఎక్కడో ముత్యపు చిప్పను చూసి మనం వెండి అనుకున్నాం అనుకోండి, భ్రాంతి పడ్డాం.
ఆ భ్రాంతి జ్ఞానానికి కారణం లేదా అధిష్టానం ఏమిటి? సుక్తి, అసలైనటువంటి ముత్యపు చెప్ప. అది లేకపోతే వెండి అన్నది ఏమీ కుదరదు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇది మన యొక్క స్మృతిలో ఉంది. ఇప్పుడు ఏమైంది? అలాగే మనం ఇంతకుముందే మనం పాముని చూసినాము, వెండిని చూసినాం. ఇవి పూర్వదృష్టం. ఇది స్మృతి జ్ఞానం. ఏమండి? అధిష్టానం ఉంది కదా అది. ఇప్పుడు ఈ అధిష్టాన జ్ఞానము మనకున్నది. పూర్వదృష్టం, గతంలో చూసి ఉన్నాం పామును వెండిని. ఈ జ్ఞానం ఎలా వచ్చేసిందంటే, ఈ పూర్వదృష్టం ముందు చూసినటువంటిది, వాటికి సంబంధించిన జ్ఞానం మనకు జ్ఞాపకంలో ఉంది, స్మృతి రూపంగా ఉంది. గతంలో మనం చూసాం కదా, వెండిని చూసాము, పాముని చూసాము. పాము చూడకపోతే పాము బొమ్మనైనా చూసి ఉంటాం, లేదా ఏ టీవీలో సినిమాల్లో అయినా చూసి ఉండవచ్చు. ఏదో ఒక రూపంతో ఆ పూర్వదృష్టమైనటువంటి విషయాల జ్ఞాపకం జ్ఞాపకంగా మనలో ఉంది. ఎప్పుడైతే ఇలా ఉందో అధిష్టానమైనటువంటి వాటి యందు ఆరోపణ జరుగుతున్నది. ఏమైంది? ఒకరోజు ఎప్పుడో మనం మసక చీకట్లో పోతూ ఉన్నామనుకోండి, అక్కడ మనం చూచింది అధిష్టానమైన త్రాడును చూసాము. చూచిందేమో త్రాడును, అయితే వెంటనే అది క్లియర్గా కనిపించలేదు కదా, మసక చీకటి అన్నదిగా ఉంది కదా. అప్పుడు ఏమైంది? మన జ్ఞాపకంలో ఎప్పుడో పాము చూస్తున్నాం కదా, అది టకేం తోచేసింది. ఇది పామేమో, ఇది పాము. ఆ తాడునందు పాము అలాగా భ్రాంతి పడాల్సి వచ్చింది. అప్పుడు ఆ తాడిని చూస్తేనే పాము అని భ్రమ వచ్చేసింది. పామును గుర్తుకొచ్చేసింది. ఏమండి? ఆ పూర్వదృష్టమైనటువంటి ఆ సర్పము అనేటువంటి జ్ఞానం స్మృతిలో ఉంది కనుక, ఆ స్మృతిలో మన జ్ఞాపకంలో ఉన్నదాన్ని ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చేసింది. కాబట్టి ఆ భ్రాంతి అలా వచ్చింది. అయితే ఈ భ్రాంతి కలగడానికి ఏంటి? అక్కడ పాముగా కనపడడానికి త్రాడు అధిష్టానము, వెండిగా కనపడడానికి ఆ సుక్తి, ఆ ముత్యపు చిప్పలు, అవి విషయాలు కదా, అవే కదా, అవి తోడ్పడ్డాయి. అసలు అక్కడ తాడే లేదనుకోండి, మీ పామే కనిపించదు. ఏమండి? కాబట్టి అధిష్టానం, ఈ భ్రాంతి కలగడానికి అధిష్టానంగా కొన్ని విషయాలు ఉన్నాయి, ఇక్కడ తోడ్పడుతున్నాయి. కాబట్టి ఆ విషయాలు ప్లస్ లోగడ చూచినటువంటి పూర్వజ్ఞానం, అదే దాన్ని ఏమన్నారు? జ్ఞాపకంలో ఉందంటున్నామే, అదేంటిది? సంస్కార జ్ఞానం. గతంలో చూసినటువంటిది మన మనసులో సంస్కారముగా పడి ఉంటుంది. అది సంస్కారం కాకపోతే పడదు, భ్రాంతి జరగదు. అది మనసులో ప్రింట్ అయి ఉన్నది. పాము అంటే ఇలా, వెండి అంటే ఇలాగా అన్నది ఒక ముద్రలాగా గత సంస్కారంలో జ్ఞాపక రూపేణ ముద్రపడి ఉన్నది. ఈ రెండు ఎప్పుడైతే ఉన్నదో, తగిన అధిష్టానాన్ని చూస్తూనే, అంటే తాడును చూస్తానే ఈ పామును చూసేటప్పటికీ జ్ఞానం గుర్తుకొచ్చేసింది. ఎప్పటికి తాడును చూస్తానే పాముని గుర్తుకొచ్చిందో ఇక భ్రాంతి. అలాగే సుక్తి యందు రజత భ్రాంతి కలుగుతుంది. నిత్య జీవితంలో అనేకం చూస్తున్నామండి. ఒక మొద్దు చెట్టు ఉంది అక్కడ, ఆ మొద్దు చెట్టును చూసి రాత్రిపూట దొంగ లేకపోతే మనిషి వాడెవడో అని భ్రమపడుతున్నామా లేదా? అది అయితే ఈ విధంగా అధ్యస్తము లేక అధ్యాస చేయబడిన విషయాలు ఉన్నాయే భ్రాంతిలో, మిథ్యాజ్ఞానముగా. ఇవన్నీ మనకు గతంలో ఎప్పుడో మన జ్ఞానములో ముద్రించబడి ఉండాలి సంస్కార రూపేణ. అదే పూర్వజ్ఞానం అనేది. ఇది ఈ పద్ధతిలో మనకు భ్రమజ్ఞానం అధ్యాసకు కారణం ఇలా ఉంది. అంటే వ్యవహారంలో ఉండే విషయాలు ఉండాలి ఆధారంగా, గతంలో ఉన్న స్మృతిలో ఉన్నది కావాలి. అప్పుడు అధిష్టానంగా ఉన్న వీటి స్థానంలో జ్ఞాపకంలో ఉన్న వస్తువులు వచ్చి కూర్చుంటాయి. అదే భ్రమ, భ్రాంతి, అధ్యాస, మిథ్యాజ్ఞానం. ఇలాగ అధ్యాసం కలగడానికి ఏమండి చాలామంది చాలా అధ్యాస భాష్యాన్ని కనుక చూస్తే చాలామంది చాలా రకాలుగా చెప్పి ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే ఆయా స్థలాలను బట్టి కూడా అధ్యాసం కలుగుతుందండి, ఆ చోటును బట్టి. అంటే ఎక్కడైతే నువ్వు భ్రాంతి లేక భ్రమ పడుతున్నావో ఆ స్థలాన్ని బట్టి కూడా కలుగుతుంది. సపోజ్
తాడును చూసి పాము అనుకుంటున్నామంటే మన ఇంట్లో హాల్లోనో ఏమండి, లేకపోతే ఎక్కడో టకీన మనం చూస్తానే వంటింట్లోనో చూస్తానే దాన్ని పాము అని భ్రాంతి పడం. అంటే పల్లెల్లో అయితే పడవచ్చు, కానీ టౌన్లో అంత త్వరగా పడం. ఎందుకు, లైట్ వెళ్తా ఉండే పక్కన పెడితే మామూలు కూడా ఆ స్థలం చూడండి. అదే ఏ గడ్డివామో కంప చెట్లో ఉన్నిందనుకోండి, పొరపాటున గడ్డివామో, రాళ్ళు, లేకపోతే మురికి స్థలము, లేకపోతే కంప చెట్లు, అడవి, ఇట్లా చోట్ల తాడే నిజంగా పడి ఉంటే ఏమవుతుందో తెలుసా, మనం ఇమ్మీడియట్గా భ్రాంతికి లోనైపోతాం. అలాగే మన ఇంట్లో చెట్టు ఉంది, ఆ చెట్టు మూడు వారిపోయిన చెట్టు అనుకోండి, అది అంటే పైన కొమ్మలు ఎంత పోయినాయి, ఒక మొద్దులాగా, చిన్న మొద్దులాగా ఉంది, మన దొడ్లోనే ఉంది. దాన్ని చూసి మనమే మనిషి అని కానీ దొంగ అని కానీ అనుకోము. అదే ఎక్కడో మన దూరం చోట్లు, ఊరి బయట కానీ ఎక్కడైనా కానీ ఉంటే వాడిని ఇమ్మీడియట్గా మనం దొంగనో దెయ్యమని భ్రమపడిపోతాం. తొందరగా వచ్చేస్తుంది భ్రాంతి, మనకు భ్రాంతి. ఎందుకని అంటే అక్కడ ఎక్కడైతే మనం భ్రాంతికి లోనవుతున్నామో ఆ స్థలముది కూడా ప్రముఖ పాత్ర అంటున్నారు కొంతమంది. అయ్యా, నీవు అధ్యాసకు లోనైన చోట్లో ఉన్నటువంటి స్థలం కూడా ఈ విధంగా నీకు భ్రాంతి కలగడానికి ఆస్కారం ఉన్నది అని కొంతమంది అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటారు, ఆ టైం కూడా, కాలం, ఆ కాలము, ఆ పరిస్థితులు కూడా అధ్యాస కలగడానికి కారణాలే. ఎలాగంటే మసక చీకట్లో అయితేనే తాడును పాముగా అనుకుంటాం. ఏమండి, అలాగే ఎండలో అయితేనే, ఎండ ఉన్నప్పుడు మాత్రమే ఆ ముత్యపు చిప్పలో వెండిగా భ్రమపడతాం, శుక్తి ఎందు రజితం. కాబట్టి ఇట్లా సమయం, టయాన్ని బట్టి కూడా అధ్యాస జరగడానికి ఆస్కారం ఉంది అని కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు, అధిష్టాన విషయంలో దేనిపైనైతే అధ్యస్థం ఏర్పడుతున్నదో, ఏదైతే నువ్వు అధ్యాసకు లోనవుతున్నావో దానికంటూ ఒక అధిష్టానం, ఆధారం ఉండాలి కదా. కాబట్టి ఆ ఆధారం విషయంలో కూడా అక్కడ ఉండేటువంటి ఆ వస్తువు యొక్క ఆకారం, స్వరూపాన్ని బట్టి కూడా అధ్యాస జరగడానికి ఉంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ తాడు ఉంది కనుక, అదే కదా, త్రాడే కదా పాము కనపడడానికి అధిష్టానం. ఆ త్రాడు పాముగానే కనపడుతుంది, లేదా పూలమాలగా కనపడుతుంది, లేదా గుడ్డ పేలికగా కనపడవచ్చు. ఏమండి, ఆ త్రాడు ఒక ఆవులాగా కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే కొంతన్న పోలిక ఉంటుంది. కాబట్టి అధిష్టానం యొక్క స్వరూపాన్ని కూడా ఈ అధ్యాస కలగడానికి కారణం అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఎంతమంది ఏం చెప్పినా అన్యంలో అన్యధర్మ ప్రతీతి, అదండి అతస్మిన్ తత్బుద్ధి, ఆ దాంట్లో ఇంకొక బుద్ధి, ఒకదాని యందు వేరొక దాని ధర్మానికి సంబంధించిన జ్ఞానం. ఇది అందరూ ఒప్పుకుంటారు. ఉన్నది త్రాడు, నువ్వు చూచింది పాము. చూసారు, దాని ధర్మం వేరే, దీని ధర్మం వేరే. అంటే వేరే జ్ఞానం కలిగింది నీకు. త్రాడు ఇది పాము, లేదా ఇది ఒక పూలమాల, అది వేరే ఇది వేరే. ఇలాగా అసలైన దానిని ఇంకొక దానిగా చూడడము అనే లక్షణాన్ని మాత్రం ఎంతమంది ఏం చెప్పినా ఇది మాత్రం అధ్యాస జరుగుతూనే ఉన్నది. ఏమండి, ఆ ముద్దును చూసి దొంగ లేకపోతే మనిషి అనుకోవడం జరుగుతూ ఉంది సర్వసాధారణంగా. ఎందుకు అదే కదా అజ్ఞానం. ఎందుకు జరుగుతుందంటే అజ్ఞానమే. ఈ విషయాన్ని మాత్రం, అధ్యాస విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఇక ఒక్కొక్కరు, ఈ శూన్యవాదులు అయితేనేమి, ఈ పూర్వ మీమాంసకులు, వీళ్ళంతా రకరకాలుగా వాళ్ళ చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా ఒక 2 పాయింట్లలో మాత్రం అందరూ అంగీకరించవలసిందేనండి. ఎలాగేది, అధిష్టానము, ఆరోపితము. ఏమండి, ఈ 2 మనకు బాగా పరిచయం ఉండాలి, అప్పుడే జరుగుతుందండి. అధిష్టానం అంటే ఏంటి? ఇప్పుడు పాము కనపడితే పాముకు అధిష్టానం, ఆధారం ఏంటి? త్రాడు. కాబట్టి త్రాడును గురించిన జ్ఞానం మనకు పరిచితంలో ఉండాలి.
అలాగే ఆరోపించబడినది ఏంటి? పాము లేదా పూలమాల ఏదో అన్నాం అనుకోండి, ఇదే కదా భ్రాంతికి అయింది. ఈ ఆరోపించబడిన పామును గురించి కూడా మనకు పూర్వపరిచయం ఉండాలి, గత జ్ఞానం స్మృతిలో ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే అధ్యాస జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ అనుకుంటే, ఈ అధిష్టానం ఉంది చూసారండి, ఆధారంగా ఉందో, ఏదైతే ఆరోపించబడడానికి ఆధారంగా అధిష్టానంగా ఉన్నదో అది మనకు సమీపంలో ఉండాలి, మన ఎదురుగా ఉండాలి. అది లేదనుకోండి, అప్పుడు అధ్యాస జరగదు. అధిష్టానం ఎదురుగా ఉంటేనే, ఇప్పుడు తాడు ఎదురుగా ఉంటే ఏమైంది? యథార్థమైన జ్ఞానం అంటే తాడన్న విషయం మరుగున పడిపోయి మనకు క్రితంలో అనుభవంలో ఉన్న పాము గుర్తుకొస్తుంది. ఇదే కదా అధ్యాస అంటే. కాబట్టి అధిష్టానం మన సమీపంలో ఉండాలి. ఆ అధిష్టానం యొక్క లేక మరియు ఆరోపించబడినటువంటి దాని యొక్క విషయంగాను, ఈ రెండు విషయంగాను మనకు గత స్మృతి, గత జ్ఞాపకం, గత పరిచయం ఉండి తీరాలి. అది ఎప్పుడైతే ఇలా ఉన్నదో, మన టాపిక్ వస్తే, ఆత్మ కానిదానిని ఆత్మగా భ్రమిస్తున్నాం. చూసామండి? అంటే ఆత్మ కానిదానిని ఆత్మగా భావిస్తున్నాం. చూసారండి? ఆత్మను ఆత్మ కాని దానినిగా భావిస్తున్నాం. దీన్నే అన్యోన్య అధ్యాస అని చెప్పబడింది శాస్త్రంలో. చాలా ఉన్నాయి అధ్యాసలో రకాలు. ధర్మాధ్యాస, సంసర్గాధ్యాస, ఇదంతా చెప్తేనే మీకు గతంలో వేదాంత బోధలో డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ టాపిక్కు వెళ్ళడం లేదని చెప్పాను. ఇది ఏది? ఆత్మను ఆత్మ కాని దానినిగా భావిస్తున్నాం. అట్లే ఆత్మ కాని దానిని ఆత్మగా భ్రమిస్తున్నాం. అంటే ఏమైంది? ఆత్మ ధర్మాన్ని ఏమండి అనాత్మ అయిన దానిలో ఆత్మధర్మాన్ని పెడుతున్నాం. ఆత్మ అయిన దానిలో అనాత్మ ధర్మాన్ని అధ్యస్థం చేస్తున్నాం. ఆత్మలో అనాత్మ ధర్మాన్ని, అనాత్మలో ఆత్మధర్మాన్ని చేస్తున్నాం. మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి. ఇదే కదా అధ్యాస కారణం అంటున్నాం. ఆత్మ అనేది ఏమండి, ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఈ విషయాన్ని. దీన్ని అన్యోన్య అధ్యాస. ఇదే మనకు బంధానికి కారణం అన్యోన్య అధ్యాస. ఏం జరుగుతున్నదంటే, ఆత్మను అనాత్మగా భావిస్తున్నాం, అనాత్మను ఆత్మగా భావించడం జరుగుతున్నది. ఇదే అన్యోన్య అధ్యాస. అన్య అధ్యాస, ఇతరమును ఇంకొక దానిగా భావించడం. ఇప్పుడు ఎలాగా చూద్దాం. ఒక ఇనుప గుండు ఉన్నది. ఇనుప గుండు నల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, పట్టుకుంటే బరువుగా ఉంటుంది. ఇవే కదా ఇనుప గుండు యొక్క ధర్మం. కొంత వెయిట్ ఉంటుంది, పట్టుకుంటే చల్లగా ఉంటుంది, చూడ్డానికే నలుపుగా ఉంటుంది, కాంతివంతంగా ఏముండదు. ఈ ఇనుప గుండు ఒక కొలిమినందు పడిపోయింది. అంటే కొలిమి అంటే ఏదో కోడవాళ్ళు చేస్తూ ఉంటారే ఇనుప సామాన్తో, వాళ్ళ కొలిమిలో ఇనుప గుండు పడిందండి. కాసేపటికి ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు అది ఎర్రగా ఉన్నది, పట్టుకుంటే కాలుస్తున్నది, బరువుగాను ఉన్నది. చూసారండి? కాలుస్తున్నది, కాంతివంతముగా ఉన్నది అనే లక్షణాలు అగ్నివి. ఏమండి? ఇప్పుడు ఏమని చెప్పండి? ఇనుపగుండు యొక్క లక్షణాలు, ఇనుపగుండు యొక్క ధర్మాలు అగ్ని యందు ఆరోపించబడినవి, అధ్యాస చేయబడినవి. దేని ధర్మాలు? ఇనుపు యొక్క ధర్మాలు. అలాగే అగ్ని యొక్క ధర్మాలు. అగ్ని ధర్మాలు కాంతివంతము, కాల్చడం కదండి. ఈ లక్షణాలు దేనికి వచ్చి కూర్చున్నాయి? ఇప్పుడు ఇనపగుండు కాలుస్తున్నది, ఇనుపగుండు ఎర్రగా ఉన్నది, వెలుతురుగా ఉన్నది. చూసారా? దీని ధర్మాలు నలుపు కదా. ఇప్పుడు ఇది ఏమైంది? ఇనుపగుండు కాస్త తన ధర్మాలను కోల్పోయి ఆ ధర్మాలను తెచ్చుకున్నది. కాబట్టి దీన్ని అన్యోన్య అధ్యాస, ఒకదాని ధర్మాలు ఒకటి.
ఎలా జరుగుతుందని చూడండి. ఇప్పుడు మనం నేను అంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే ఉన్నాను. బ్రహ్మ స్వరూపం ఎటువంటిది? ఇది సత్ చిత్ ఆనందం. ఇది సత్ అంటే ఉండడం, ఉనికి, ఉండుట అనే లక్షణం. చిత్ అంటే జ్ఞానము, ఆనందంగా ఉండడం. ఇవి ఆత్మ లక్షణాలు అయితే ఈ లక్షణాలు అనాత్మ అయినటువంటి, ఆత్మ కానటువంటి శరీరమనో బుద్ధులనండి, ప్రపంచం అనండి, సృష్టి అనండి, వాటిపైన పోయి పడ్డాయి. అనాత్మ లక్షణాలు ఏమిటి? అది అసత్తు, సత్తు కాదండి, అచిత్ అంటే అజ్ఞానం, దుఃఖం. ఆ లక్షణాలు వచ్చి నేను అంటే ఆత్మ మీద పడ్డాయి. ఇది అన్యోన్య అధ్యాస. ఎలాగా? వాస్తవానికి నేను ఎవరండి? నేను ఈ శరీరాన్ని కాదు. ఈ శరీర మనోబుద్ధులను దర్శించేటువంటి ద్రష్టను నేను కేవలం జ్ఞానాన్ని కదా. అయినా ఇప్పుడు ఏమనుకుంటున్నాము? నేను శరీరాన్ని అని ఎప్పుడు అనుకున్నామో, శరీరం ఎటువంటిది? షట్భావ వికారములు, పుట్టింది, పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, నశిస్తుంది. దాని ధర్మాలను తెచ్చి నేను పైన వేసుకున్నా. నేను శరీరాన్ని, నేను ఫలాన్సో అన్సో. చూసామా? నేను ఉన్నాను అని మనం అన్నట్లయితే ఉండుట అనే లక్షణంతో అది ఆత్మ. అహమస్మి, నేనున్నాను అనేటప్పటికి. అయితే నేనున్నానని ఏ రూపంతో అంటావు తెలుసా? నేను క్షత్రియుడుగా ఉన్నాను, నేను విద్యార్థిగా ఉన్నాను, నేను తినేవాడిగా ఉన్నాను, చదివేవాడిగా. అంటే ఏమిటి ఎప్పుడు అర్థం? అనాత్మ లక్షణాలన్నీ నేను పైన ఆరోపించడం జరిగింది. ఆత్మ లక్షణాలు సత్యచిత్త ఆనందం కదండి, ఇవి అంతా కూడా అనాత్మ పోయి పడింది. ఎలాగా? జగత్తు సత్యముగా ఉన్నది, దేవుడు సత్యంగా ఉన్నాడు, ఈ శరీరం ఇదంతా కూడా ఇదే సత్యం, ఇది చిత్, ఇదే జ్ఞానవంతంగా ఉంది. ఇదిగో నాకు తెలివి లేదా? దేంతో చెప్తాడు నాకు తెలివి లేదా అని? బుద్ధితో. బుద్ధి తెలివి కలిగింది అని అంటాడు. అసలు తన స్వరూపం తెలివి, జ్ఞానం. ఇప్పుడు బుద్ధికి అంటగట్టేసి బుద్ధి తెలివైనది అనే స్థాయికి వస్తాడు. కాబట్టి జగత్తు లక్షణాలు, జీవలక్షణాలు, ఆత్మ పైన, ఆత్మ లక్షణాలన్నింటి వాటిపైన అన్యోన్య అధ్యాస జరిగింది కదా. ఇప్పుడు ఒక ప్రశ్న అండి. ఏంటి ప్రశ్న? అధ్యాస జరగడానికి 2 కారణాలు చెప్పాం. అధిష్టానం ఒకటి ఉండాలి, అంటే అధిష్టాన జ్ఞానం మనకు ఉండాలి, ఆరోపించబడిన దాని జ్ఞానం కూడా మనకు ఉండాలి. అంటే త్రాడు ఉన్న జ్ఞానం మనకు ఉండాలి, మనకు దగ్గరలో ఉండాలి, ఇది కూడా మనకు ఎదురుగా. ఆరోపించబడిన పాము లేదా పూలమాల వీటిని గురించిన జ్ఞానం కూడా మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే భ్రమ జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఏమండి, బాగానే ఉంది సిద్ధాంతం. అయితే మీరు ఎంతసేపు బంధం అన్నది లేదు, ఇదంతా అధ్యాస, ప్రపంచం లేదు, ఇలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు అద్వైతులు. ఇక్కడ చూడండి, ఆత్మ అనేది శుద్ధ బ్రహ్మము కదా. ఆ బ్రహ్మకు ఆకారం లేదు కదా, అది కనిపించడం లేదు కదా, దానికి సంబంధించిన పూర్వ జ్ఞానం మనకు లేదు కదా. ఏముంది? ఇది పేనా అయితే ఇది పేనా అన్నటువంటి ముద్ర మన మనసులో పడి ఉంటుంది, బాగానే ఉంది. లేదు ఇది తిరుపతి బస్ స్టాండ్, ఏ విషయమైనా కూడా మనకు మన మనసులో ముద్రించబడి ఉంటుంది. ఏటటి రూపనామాలతో ఉండే వాటి అయితే. మరి బ్రహ్మము లేదా ఆత్మ అనేటప్పటికీ దానికి సంబంధించిన పూర్వజ్ఞానం ఉందా? ఉంటే అసలు పుట్టిండవు కదా నువ్వు. అసలు జన్మ ఎందుకు ఎత్తుతావు? నీకు ఈ జన్మలో కానీ గత జన్మలో పొందిన్నావు అనుకో ఆత్మను గురించిన జ్ఞానమే కదా మోక్షం. మళ్ళీ జన్మ రాదు కదా, ఇప్పుడు వచ్చి ఉండకూడదు. అలా కాదండి, అప్పుడు లేదేమో గత జన్మలో. ఇప్పుడు నేను మా గురువుగారి దగ్గరనో లేకపోతే జపమో ధ్యానమో అన్నీ చేసేసినాను, ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది అన్నా కదా. మరి జ్ఞానం వచ్చిన తర్వాత ఇంక నీకు ఆత్మ విషయంగా లభ్యమైన తర్వాత ఇంక నువ్వు భ్రాంతి ఎట్లా పడతావు? భ్రాంతి పడకూడదు కదా. నేను ఫలానా వాడిని, నేను వెంకట సుబ్బరాజును, నేను టీచర్ను అనేది దృఢంగా ఉందంటే అర్థమేమి? నీకు ఇంకా జ్ఞానం కలగలేదనే.
ఈరోజు కార్తీక సోమవారం అయ్యా నేను పోయి పూజ చేయాలా అని అన్నావు అనుకో, నీకు ఇంకా జ్ఞానం దృఢపడలేదని. అయ్యా కాశీ పోవాలండి, రామేశ్వరం పోవాలండి, అక్కడ అయోధ్యలో రామాలయం కడుతున్నారండి, రామాలయానికి మీ విరాళం ఎంత ఇస్తారండి అన్నావు అనుకో, నీ జ్ఞానం కలిగినట్లే. కాబట్టి ఆత్మకు సంబంధించిన పూర్వ జ్ఞానం మనకు లేదు కదా. అలాంటప్పుడు అనాత్మ అయిన దాని యందు ఆత్మని ఎట్లా ఆరోపించగలుగుతాం? అది ఏమండి, పూర్వజ్ఞానం ఉంటేనే ఆత్మ యందు అనాత్మను అధ్యాస చేయబడవచ్చు. అది పలానా అది తాడునందు పామును చూసాం కదా ఇప్పుడు మనం. అలాగే ఆత్మ యందు ఈ జగత్తును, జీవుణ్ణి అందరినీ ఆత్మలో అధ్యాస చేయొచ్చు, భ్రమపడవచ్చు. ఉన్నది ఆత్మ అయితే జీవుడిగా నేను భావిస్తున్నా, ఉన్నది ఆత్మ అయితే జగత్తుగా నేను భావిస్తున్నా. కరెక్టే. అసలు అధిష్టాన జ్ఞానమే నీకు లేదే. నువ్వేం చెప్పావు ముందు? ఏదైనా అధ్యాస జరగాలంటే 2 పాయింట్లు చెప్పావు. ఏంటవి? మళ్ళీ గుర్తు చేస్తున్నా. అధిష్టాన వస్తు జ్ఞానం ఉండాలి. ఆరోపించడానికి లేదా భ్రమపడడానికి, దేన్నైతే భ్రమపడుతున్నామో దాని గురించినటువంటి పూర్వజ్ఞానము ఉండాలి. సరే, ఇప్పుడు నెంబర్ 1 పాయింట్లో ఉన్నటువంటి ఆత్మజ్ఞానమే లేదు, పూర్వజ్ఞానమే లేదు నాకు. ఇప్పుడు ఎట్లా అధ్యాస జరుగుతుందండి? ఈ డౌట్ వస్తుందండి. ఆలోచించండి ఒక్కసారి. దానికి సమాధానం చెప్పబడుతున్నది. ఇప్పుడు మనమందరం ఎట్లా వ్యవహారం చేస్తున్నామో తెలుసా? నేను నేను ఇదే కదా అహం వ్యవహారం చేస్తున్నాం. ఆ నేను అనే శబ్దం ఎందుకు తెలుసా? నేను అనే పదం అది బ్రహ్మేనయ్యా. నువ్వు నేను నేను అన్నది బ్రహ్మమే. నాకు పూర్వ జ్ఞానం లేదంటున్నావు, అది తప్పు. అసలు నీకు జ్ఞానం అయితే నేను అని ఎందుకు అంటున్నావు నువ్వు? నేను అంటే అర్థం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను. అహమాత్మ, అయమాత్మ బ్రహ్మ. నేను నేనుని వ్యవహారం అయితే ఎప్పుడైతే చేస్తున్నావో నేనన్నదే బ్రహ్మ. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావయ్యా అంటే వచ్చిన ఇబ్బంది అంతా నీకు బ్రహ్మజ్ఞానం లేక కాదు. బ్రహ్మజ్ఞానం ఉంది నీకు, లేకపోతే ఆ మాట నేను బ్రహ్మను అన్నది లేదు, నీకు తెలియకపోవచ్చు. అది మెయిన్ పాయింట్. నేను అంటేనే ఆత్మ, అహం అంటేనే బ్రహ్మ. ఇది కరెక్ట్ అయింది ఆ శబ్దం. నీవు దాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఇక్కడ ఇబ్బంది పడుతున్నావు. నీకు అధ్యాస కాదు. కాబట్టి ఏమి ప్రత్యక్షంగా కనపడుతోంది నీకు ఇప్పుడు? నేను అన్నది ప్రత్యక్షమా పరోక్షమా? సార్ మీరు కాఫీ తాగారా? నేను ఇప్పుడు తాగానయ్యా. ఇప్పుడు ఆ నేను తెలుసుకోవడానికి అమెరికాకు పోదామా, వైకుంఠానికి పోదామా? నేను టీ తాగానయ్యా అంటున్నావా? నేను అంటువే, ఎవడు ఆ నేను? శరీరమా? దాని దుంపదగా ఏ శరీరం అయ్యా అది? మెలకువలోని శరీరమా, కళ్ళలోని శరీరమా, సుషుప్తిలో శరీరమే లేదే. అది బాల్యంలోని శరీరమా, యవ్వనంలోని శరీరమా? అవి లేని లేవే. నీకు అర్థం కాలే, అంతే తేడా. నువ్వు నేను నేను అంటున్నావే, ప్రత్యక్షంగా కనపడుతున్నా నేను ఎరుగను, నేను ఆత్మను తెలుసుకోలేదు అని అంటున్నావు నువ్వు. అందువల్ల ఎప్పుడైతే అజ్ఞానం నిన్ను కప్పివేసినదో, అవిద్య కానీ కప్పేసినందువల్ల నీకు అసలు నేను అనేది నాకు తెలియకుండా పోయింది. ఇప్పుడు అందువల్ల నీకు పూర్వజ్ఞానం లేదా? ఉంది. కాకపోతే ఇప్పుడు ఆరోపించినటువంటిది ఏమైనా ఆరోపించింది, దేనికి ఆరోపించావు? జీవ జగత్ ఈశ్వరులను కదా ఆరోపించింది. ఆత్మ మీద, బ్రహ్మ మీద ఏం అధ్యాస చేయబడింది? తాడు మీద పాము ఆరోపించబడినట్లుగా ఉన్నటువంటి బ్రహ్మస్వరూపము మీద ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు వీళ్ళే కదా ఆరోపించాం మనం. ఎట్లయితే తాడు మీద పూలమాల, నీటి చేర, గుడ్డబయలుగా, భూమి పగులు ఎంత ఆరోపించామో అలాగే కదా ఇక్కడ జరిగింది అని చెప్పుకున్నాం. అట్లా జరగడానికి కారణం ఏమనుకున్నాం? అధిష్టానం యొక్క జ్ఞానము. ఇప్పుడు మనకేం తేలింది? నేను నేను అని ఇప్పుడు అంటున్నావో నీకు జ్ఞానం ఉన్నది. అయితే సరిగా లేదు. ఆ నేనంటే ఏదో తెలియలేదు, ఇంకొకటి ఏదో అనుకుంటున్నావు నువ్వు.
కాబట్టి పూర్వజ్ఞానం ఉంది. సరే, ఇంకొకటి రెండవది ఏంటి? ఆరోపించబడినటువంటి దాని జ్ఞానం ఉండాలి కదా. ఏది ఆరోపించబడింది ఇక్కడ? ఇదో నేను జీవుణ్ణి అన్నది. ఈ జీవభావము, జగద్భావము, ఈశ్వర భావము కదా ఆరోపించబడినటివి, అధ్యాస చేయబడినటివి. ఇవి ఇలా తెలియబడుతున్నాయంటూనే ఏముండాలి మనకు? గత జన్మే కాదు, గతంలో సంస్కారం ఉండాలి. ఎటువంటి సంస్కారం? స్మృతి రూపమైన జ్ఞానం. నీకు గతంలో ఎప్పుడైనా స్మృతి నీకు జ్ఞాపకంలో ఉండాలి. అయితే ఈ స్మృతి జ్ఞానం అన్నది అంటే ఏంటి? నేను జీవుణ్ణి అన్నది లేదా ఇది జగత్తు అన్నది నీకు ముందు నుంచే ఎప్పటి నుంచో కూడా జన్మల నుంచి లేదా ఈ జన్మలో నుంచో ఎప్పటి నుంచో నీకు ఆ జ్ఞానం ఉండాలి. ఉంటేనే కదా దానిపైన ఆరోపించగలిగేది, అధ్యాస చేయబడేది. అయితే ఇది ఈ సంస్కారం యథార్థ జ్ఞానం సంబంధించింది కావచ్చు, ఒకసారి మిథ్యా జ్ఞానానికి సంబంధించింది కావచ్చు, ఒకసారి పూర్వజన్మలకు సంబంధించినవి కావచ్చు, జన్మ నుంచి చూస్తూ ఉండవచ్చునేమో. మనకెట్లా ప్రత్యక్ష నిదర్శనం అంటే గతంలో మనకు ఆ సంస్కారం ఉంది అనడానికి చిన్న విషయం చూసుకుందాం. ఒకటి ఏదో పుట్టింది, ఒక అబ్బాయి పుట్టాడు అనుకుంటే పుట్టుకతోనే మరణ భయం వస్తున్నదే. ఏం బాబు చూడు ఒకసారి, మరణం అంటే మనకు తెలియదు కదా. అయితే మనమంతా ఎందుకు భయపడుతున్నాం? మరణ భయం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో మన హిందూ ధర్మం, హిందూ మతం. ప్రతి పిల్లవాడు కూడా లేదా పశువు కానీ లేండి, కట్టె తీసుకుంటే పరిగెత్తుతుండే దుంపదగా. దానికి ఎక్కడిది కట్టె తీసుకుంటే ఏం చేస్తారు? నన్ను కొడితే నేనేమైపోతాను? ఎవరు చెప్పినారండి? దానికి ఏమన్నా వాళ్ళ అమ్మ టీచ్ చేసిందే? అదోడికే పుడతానే, పుట్టిన దోడికేనండి 2 రోజులు 3 రోజులు అనుకోండి. అంతవరకు మనం ఏనాడు దాన్ని కొట్టలేదు, తిట్టలేదు, వాళ్ళమ్మ చెప్పలేదు దానికి. అయినా మనం కట్టి తీసుకున్నాం అనుకో, హే అయిన శబ్దం చేసామనుకో పరుగు పెడుతుంది కదా అది. ఇప్పుడు దానికి ఎవరు చెప్పారు? అంటే దానికి అప్పటికి సంస్కారం ఉందా లేదా? గత సంస్కారం ఎక్కడిది? మొన్ననే కదా అది పుట్టింది. మరి ఒక్కటి అర్థం చేసుకోవచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా సంస్కారం ఉంది అంటే మనం ఎప్పుడో చచ్చిపోయి ఉండాలి. చచ్చిపోయి మళ్ళీ పుట్టాం, అందువల్ల మరణం అంటే మనకు భయం. చూడండి, ప్రతి ఒక్కరికి మనం మరి ఆ భయం ఎందుకు వస్తుందంటే మనం ఎప్పుడూ అనుభవించిందే కదండి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు పలాని హోటల్లో భోజనం బాగా ఉంటుంది అన్నారంటే మీరు ఎవరో చెప్పిండాలా లేకపోతే మీరు తిని ఉండాలి కదా. అక్కడ పోతే బాగలేదు అని అన్నది అనుకోండి, ఆ హోటల్లో మీల్స్ బాగాలేదు అన్నారంటే అర్థం మీరు తిని ఉండాలి ఎవరో. అంటే ఏమిటి? మీ జ్ఞానంలో ఉండిండాలి అక్కడ బాగలేని తనం. అవునా? అలాగే ఇప్పుడు మరణం అంటే మనకు భయం ఉన్నది అంటే అర్థం ఏమిటి? ఆ మరణానుభవం మనకు జరిగి ఉన్నది అంటే మనం చచ్చిపోయి ఉన్నాం ఎప్పుడో. చూసారండి ఎంత గొప్పగా ఉంటుందో సాదృశ్యం. కాబట్టి మనమందరం ఇంతకుముందు చచ్చి పుట్టిన వాళ్ళమే. కాబట్టి ఈ జీవుడన్న భావన, శరీరం అన్న భావన, జగత్ భావన, ఈశ్వరుడన్న భావన ఈ జన్మలో వచ్చింది కాదు, అది జన్మలు ఎప్పుడో. అంతే కదా. అంతేకాదండి, చిన్న విషయం చూద్దామండి. చీమల బేరు పోతుంది. ఆ చీమలకు ఎప్పటికీ ఉండిండకపోవచ్చు ఆ అనుభవం ఈ జన్మలో. మొన్న పుట్టిన చీమలే కావచ్చు. ఆ చీమల వరుసకి మధ్యలో ఒక సన్న పుల్ల పెట్టామనుకోండి, ఆ పుల్లను వచ్చి తాకుతుంది స్పర్శ చూసి, నా ప్రయాణానికి ఏదో అడ్డు వచ్చింది అని భయపడిపోయి అది వెనక్కి తిరిగి తన వాళ్ళందరికీ మూగు తానిస్తూ చెప్తూ పోతుందండి. చూడండి, మీరు గమనించండి. తన వెనకలు వచ్చే వాళ్ళందరికీ చెప్తుందనమాట. అప్పుడు చల్లా చెదరైపోతాయి అవన్నీ. ఈ అనుభవం ఎలా వచ్చిందండి దానికి? ఎక్కడ చూసింది? ఆ పుల్ల సన్న పుల్ల, లావు పుల్ల, పొడుగు పుల్ల, లేకపోతే వేప పుల్లనా, లేకపోతే పొరక పుల్లనా, చీపురు పుల్లనా? మరి ఇవంతా ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పిందా, నాన్న చెప్పాడా? కాబట్టి ఆ అనుభవాలు ఎప్పుడో గత జన్మలోనో సంస్కార రూపేణా ముద్రపడి ఉన్నది. చూశారండి? కాబట్టి సంస్కారం అన్నది ఉంది. శరీరాలు మారుతూ, అందుకే కదా భగవద్గీత చెప్పేది, శరీరాలు మారకున్నా అర్జున నేను అన్నది మారదయ్యా, నేనన్నది ఎప్పటికీ ఉంటుంది అని చెప్పడం. అంటే అందుకోసమే
అంటే అదంతా పక్కన పెడితే టాపిక్లో ప్రస్తుత టాపిక్కి మనం అర్థం అవుతూ ఉంటుంది. పూర్వజన్మ సంస్కార రూపేణ అనుభవాలు ఉన్నాయి, జీవుడిగా నీకు అనుభవం ఉన్నది. అంతే కాదండి, నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ గ్రంథంలో ఎక్కడ లేవు కానీ దూడ పుట్టిందండి. మనం మనుషులకు పోల్చుకోకుండా పశువులకు పోల్చుకుందాం. ఒక గేదెకు దూడ పుట్టింది. పుట్టిన కాసేపటికే అది తల్లి ఎద దగ్గరికి పోయి నోటితో పాలను చిముకుతుంది, తాగుతుంది. ఎవరు నేర్పించారండి దానికి? ఏదైనా కానీ ఈ జన్మలో నేర్పిస్తేనే కదా రావాలా. అది అసలు ఆ గేదే కాదు, మన పిల్లవాడు కానీలేండి, ఈ ఎట్లా పాలు తాగాలి, అవి గుట్టుక్కుని ఎలా మింగాలి, ఏడుపు ఎలా ఏడ్చాలి, అది కూడా ఏడుపు అంటే తెలియాలి కదా. వాడు పుట్టిన పిల్లవాడు ఏడుస్తాడు. అసలు ఆ ఏడుపు అనే అనుభవం వాడికి నవ్వేస్తే కూడా ఆ అనుభవం. ఇంకా చూడండి, మీరు పుట్టిన బిడ్డను చూడండి, స్వప్నానుభవం ఉందో లేదో వాడికి. వాడు నిద్రలోనే అంటాడు పిల్లవాడు. లేకపోతే ఆ ముఖంలో చూడండి నవ్వు వస్తుందో లేదో పుట్టిన పిల్లవాడిని. మరి ఎక్కడిది? ఇప్పుడు కదా పుట్టినాడు వాడు. ఎవరు నేర్పించినాడు? ఏడ్చేది ఎవరు నేర్పించినాడు? కలగనేది ఎవరు నేర్పించాడు? చూడండి, మన హిందూ మతంలో అద్వైత సిద్ధాంతం, వేదాంత ప్రక్రియ ఎంత హేతుబద్ధమో ఆలోచించండి అని చెప్తాం మేము. ఎంత హేతుబద్ధమో. ఏదో గుడ్డిగా ఆడాడ పైన ఆయన ఉన్నాడండి, పదండి పోదాం, ఎవరో ఉన్నారు ఆయన పోదాం, ఇవి కాదు. సత్యం చూడండి ఎంత ఇదిగా ఉందో. హేతుబద్ధతతో ఉండేదేనండి అద్వైత సిద్ధాంతం. ఏదో గుడ్డిగా చెప్పేది కాదు, గుడ్డి చదువు కాదు అది. కాబట్టి సంస్కారం అన్నది, పూర్వజన్మ సంస్కారం అన్నది అనుభవంలో ఉన్నది. అధ్యాస పడడానికి 2 కారణాలని చెప్పుకున్నామండి మొదట్లో. అధిష్టానము యొక్క సంస్కారము అంటే దాని గురించిన తెలివి, ఆరోపించబడినందే భ్రమపడ్డమే దాని యొక్క సంస్కారం. ఈ 2 మనకు పరిచితమై ఉండాలి, బాగా నిర్దిష్టమైన జ్ఞానం కలిగి ఉండాలి గతంలోనే మనకు. అప్పుడు మాత్రమే మనం అధ్యాసకు లోనవుతాం అని కదా సిద్ధాంతం. దానికి వాడు ఒప్పుకోలేదు, పూర్వపక్షి. ఏమన్నాడు? ఎక్కడ సార్, అవంతా కూడా గత జ్ఞాపకం ఉంటే కదా, అసలు ఆత్మ అంటే ఏందోనే ఇంతవరకు మనకు జ్ఞానమే లేదే, అది అధిష్టానం ఎలా అవుతుంది ఆరోపించడానికి? మీరేమన్నారు? ఆత్మ మీద అనాత్మ యొక్క అధ్యాస, అనాత్మయందు ఆత్మ అధ్యాస, ఆత్మయందు అనాత్మ యొక్క అధ్యాస అన్యోన్యంగా ఉంది, భ్రాంతితో ఇలా ఉంది అని కదా, ఇదే కదా బంధానికి కారణం అని చెప్పారు. కుదరదండి. ఆత్మజ్ఞానం నాకు లేదు అంటే ఏం చెప్పడం జరిగింది గురువుగారు? నేనంటున్నావే అది ఆత్మేనయ్యా, నీకు జ్ఞానం లేదు. నేనంటే అది ఆత్మే, నువ్వు తెలుగులో నేను అంటున్నావు, సంస్కృతంలో అహం అనుకో. అహం అంటే ఎవరు? అహం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. కాబట్టి నీకు లేదన్నది తప్పు. సరే, రెండవది అధిష్టాన జ్ఞానం లభ్యమయ్యే ఉంది. రెండవది ఆరోపే జ్ఞానం. ఏం ఆరోపిస్తున్నాం మనం ఆత్మ మీద? ఏదో జగత్తును జీవుణ్ణి కదా ఆరోపిస్తున్నాం. దీని సంస్కారం ఉందా లేదా? అదంటే ఉంది. అది ఇప్పటిది కావచ్చు, జన్మలది కావచ్చు బాబు అని ఈ పోలికలు చెప్పడం జరిగిందండి. ఏమి ప్రతి దాంట్లో అంతే. మనం ప్రత్యక్షంగానే ఉండవలసిన అవసరం లేదు. ఒక్కోసారి ఇప్పుడు సింహము నేను చూడలేదు అనుకోండి, ఈ అడవిలో పోయి ఆ జంతువు ఎట్లా ఉంటుందో, దాని క్రూరత్వం అది ఎట్లా చంపి తింటుందో ఎక్కడ చూడలే. అయినా వాటిని గురించి మనం చదివాం, ఏమండి, సినిమాల్లోనూ టీవీలోనూ చూసాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కొత్తగా ఒకవేళ ఎక్కడ సింహం వచ్చింది అనుకోండి, మనకు భయం కలుగుతుందా కలగదా? మరి దాని సంస్కారం లేదే. నువ్వు ఎప్పుడు చూసినావా ఏ సింహాన్ని అంటే నేను చూడకపోవచ్చు. అలాగే ఇంకా తమాషా చూడండి, దెయ్యాలను చూడలే ఎవరు, అయినా దెయ్యాలను కల్పించుకుంటున్నాం. అయితే కొంతమంది చెప్తారు దెయ్యం అనేది కుక్కలాగా కనిపించింది, నక్కలాగా కనిపించింది, మనిషిలాగా కనిపించింది. అదెట్లా అంటే దెయ్యాన్ని ఎవరు చూడలే, అయినా దెయ్యాన్ని కల్పించుకుంటున్నాం. ఎందుకు పెద్దవాళ్ళు చెప్పేటప్పటికి ఆ జ్ఞానం వచ్చింది. కాబట్టి ఈ అధ్యాస అన్నది ఎట్లయినా జరగవచ్చు. తాడును చూచి పాముని భ్రమపడవచ్చు, అంతేనా?
పామును చూసి తాడు అని భ్రమించవచ్చు. అది కూడా చూడు ఎంత విచిత్రంగా ఉందో. తాడును చూసి పాము అనుకోవచ్చు, నిజమైన పామును చూసి కూడా తాడు అనుకోవచ్చు. ఇదే అన్యోన్యాధ్యాసం. రామచరితమానస్ అని హిందీలో రామాయణాన్ని రాశాడు తులసీదాస్ అని ఆయనకు మొట్టమొదటి పేరు, ఆయన జ్ఞాని కాకుండా సన్యాసుల్లో కలసకుండా ఉన్న ముందు పేరు రాంబోలా. ఆయన భార్య పేరు హులసి అనుకుంటా, హులసి. చాలా అందమైన ఆవిడ. కొత్తలో పెళ్ళైనప్పుడు ఒక మంచి వర్షాకాలంలో ఇతడి సొంత ఊరికి తర్వాత అత్తగారి ఊరికి ఒక 10-20 కిలోమీటర్లు ఉంటుంది అనుకుందాం. మంచి వర్షం పడుతుంది, గాఢాంధకారం చీకట్లే. ఇతడికి భార్య పైన కోరిక కలిగింది. ఇక్కడి నుంచి నడక ప్రారంభించాడు. ఆ రోజుల్లో కార్లు లేవు, కార్లు బస్సులు. అర్ధరాత్రి టైంలో భార్య పైన కోరిక కలిగింది. పాపం నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉరుములు మెరుపులుగా ఉంది. వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు అత్తగారిళ్ళు లోపల గడియ పెట్టున్నారు. ఇంక ఎంత శబ్దం అరిచినా వినపడడం లేదు. బ్రహ్మాండమైన జోరు వాన కాబట్టి. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ గోడకు ఒక తాడులాగా ఎలాడుతూ ఉంటే ఆ తాడును పట్టుకొని గోడ పైకి దూకి ఎగిరి ఆ పక్క దూకి లోపలికి వెళ్ళాడు భార్య దగ్గరికి. అయ్యయ్యో ఎట్లా వచ్చారండి అంటే, గడి వేసినారు కదా, ఎవరు తెలియదు ఎట్లా వచ్చారంటే అక్కడ తాడు ఉన్నది, ఆ తాడు పట్టుకొని వచ్చేసాను అన్నాడు. తాడును పట్టుకొని గోడ నుంచి పక్క దూకేశానన్నాడు. అసలు తాడు ఎక్కడిది, అక్కడెవరు వేసినారు? చేత తాడు అందులో వచ్చి. చేత తాడు అంటే బావిలో నీళ్లు చేరేది. పదండి అని చెప్పేసి ఆమె లాంతర్ ఎత్తుకొని దీపం వచ్చి చూస్తే అది త్రాడు కాదు, పాము. ఓరినాయనో, పామును త్రాడు అనుకొని అతను దూకేస్తాడు. ఎంత చూడండి. అప్పుడు అంటుంది భార్య, ఏమండి ఈ విధవ శరీరం కోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారు. ఎక్కతో నశ్వర హై, ఇది నశించేటువంటి శరీరము. పైకి చర్మం అలా అందంగా కనపడుతుందని నా అన్నం పైన మోహపడ్డారే. అటువంటి ఈ కాముడు ఎక్కువ మీకు ఇలా తయారైనదే. అదే రాముడిని పట్టుకుంటే ఎంతటి మీరు అభివృద్ధి సాధించేవాళ్ళండి. ఈ విధవ శరీరం కోసం ఇంత కష్టపడ్డారు. కొద్దిపాటి శ్రమతోనైనా భగవంతుడిని పట్టుకొని ఉంటే మీకు ఎక్కడ లేనటువంటి మోక్ష ప్రాప్తి కలిగి ఉండేది కదా అన్నది. అంతేనండి, ఇంకా భార్యతో ఏం మాట్లాడాలా, నేను పోయిస్తానని వచ్చేసాడు అంతే. చిదానంద అని ఆయన అనుకుంటా, ఎవరో గురువు దగ్గర చేరి అక్కడ మంత్రదీక్ష తీసుకొని ఆ తర్వాత చాలా గొప్ప వ్యక్తి అయిపోయాడు అనుకోండి ఆయన. ఎందుకు చెప్తున్నానంటే, పామును చూసి మనం ఎంతసేపు ఈ ఉదాహరణ ఇచ్చుకుంటూ ఉంటాం. తాడును చూసి పాము అనుకోవడం, తాడు అంతేకాదు, పామును చూసి కూడా తాడుని భ్రమ కలగవచ్చు. అలాగే ఆత్మను అనాత్మగా, ఇప్పుడు మనం చేసేది అదే, నేను ఆత్మ అయినా ఏం చేస్తున్నాను తెలుసా, నేను ఆత్మ కాదు, నేను పుట్టి తెచ్చేవాడిని, ఈ భావన వచ్చి కూర్చున్నారు. ఆత్మను అనాత్మగా, అనాత్మ అయినటువంటి శరీరాన్ని, ఆ శరీరం సస్తుంది, నశిస్తుంది, తెలుసు, అందరికీ తెలుసు. అయినా ఏం చేస్తాడు ప్రతి ఒక్కడు, నేను కలకాలం ఉండాలా. యక్ష ప్రశ్నలని భారతంలో ఉంది. అక్కడ అదే చెప్తాడు యమధర్మరాజుతో ధర్మరాజు. అన్నిటికంటే గొప్ప విచిత్రం ఏంటయ్యా అంటే, ప్రతి ఒక్కడు తాను చచ్చిపోతానని తెలిసి కూడా తాను అమరజీవి అనుకుంటాడంట, ఎప్పటికి ఉంటాను అనుకుంటాడంట. ఇదేనయ్యా అన్నిటికంటే గొప్ప విచిత్రం యమధర్మరాజా అంటాడు ఈ ధర్మరాజు. చూశారండి. కాబట్టి మరి ఆత్మనేమో ఆత్మ కాకుండాను, అనాత్మైన దాన్ని ఆత్మగాను భ్రమ జరుగుతూనే ఉంది. ఏమండి, ఇంకా తర్వాత మిగిలింది ఈ అధ్యాస విషయంగా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం తత్సత్. ఓం